ఏపీలో పాలిటిక్స్ ఏమిటన్నది మనందరికీ తెలిసిందే. ఇక్కడ మూడవ ముచ్చటైతే లేదు. ఉన్నవి రెండే పార్టీలు. ఒకటి టీడీపీ కూటమి, మరొకటి వైసీపీ. ఇక వామపక్షాలు కాంగ్రెస్ అన్నవి ఉనికి పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా అసంతృప్తిగా ఉంటే అట్నుంచి ఈ వైపే రావాలి. హౌస్ఫుల్ గా కూటమి ఉంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి 225 సీట్లు పెరిగినా కూడా కూటమి నేతలకి అందులోని పార్టీలకి అసలు సరిపోవు. దాంతో కొత్తగా ఎవరైనా వెళ్లి చేసేది ఏమీ ఉండదన్న క్లారిటీ అయితే వచ్చేసింది. దాంతో వైసీపీలో ఉన్నవారు అలా ఉండిపోతున్నారు. కూటమి వచ్చిన కొత్తలో పోదామని చేరిన వారు అయితే అక్కడ ఏమీ దక్కక దిగులు పడుతున్నారు. ఇక రాజకీయ పార్టీలు ఎప్పుడూ అతని కోసమే చూస్తున్నాయి. ఒకసారి నిండుగా అధికారం అనుభవించిన వైసీపీ ఇవన్నీ తెలియనివి కావు. అయితే తమకంటూ మంచి రోజులు వస్తాయని అందుకు ధీమాగానే ఉంది. ఇక ఏడాదిన్నర దగ్గర పడుతున్నా కూడా కూటమి పాలన చివరి ఏడాది ఎన్నికల కోసం కేటాయిస్తే ఇక కూటమికి ఉన్నది 2.5 ఏళ్ల అధికారం మాత్రమే. దాంతో కూటమి వైపు వెళ్ళడానికి ఆలోచిస్తున్న వారిని తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది. ఉమ్మడి 13 జిల్లాలలో ఈ రకమైన సెర్చింగ్ అయితే మొదలు పెట్టేసింది. అయితే ఇక ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన కాంగ్రెస్ టీడీపీ నుంచి 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఆయన ఓటమి పాలైపోయారు. పోనీ సర్దుకుందామని అనుకుంటే తన రాజకీయ ప్రత్యర్థి కరణం బలరామ కృష్ణమూర్తి వైసీపీలో చేరటం, అది కూడా తనని ఓడించిన వారు తన పార్టీలోకి రావటం, తన సొంత సీటు ఆయనకిచ్చి తనను వేరే చోటికి వైసీపీ అధినాయకత్వం వెళ్లమనటంతో అలిగిన కృష్ణమోహన్ 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. ఆయన ఆ పార్టీ తరపున డిపాజిట్ తెచ్చుకున్న ఏకైక లీడర్ గా నిలిచారు. అయితే ఇప్పుడు ఆయన మీద వైసీపీ చూపు పడిందని అంటున్నారు. ఆయనను తెచ్చి పార్టీలో గట్టి నేతగా నిలబెడితే ప్రకాశం జిల్లాలో వైసీపీకి కొత్త వెలుగులు వస్తాయని ఆ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఇటీవల ఒంగోలులో వైసీపీ రీజనల్ స్థాయి పార్టీ మీటింగ్ ని వైసీపీ నిర్వహించింది. ఈ మీటింగ్ లో అనేక మంది వైసీపీ నేతలు ఇన్ఛార్జీలుగా పాల్గొన్నారు. ప్రధానంగా పార్టీ బలోపేతం మీదనే చర్చ సాగింది అని కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఆమంచి మీద వైవి సుబ్బారెడ్డి ఫోకస్ పడిందని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్లిపోయారు. దాంతో ఆ లోటుని భర్తీ చేయడానికి వైసీపీ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆమంచి మీద చూపు పడిందనే అంటున్నారు. ఆమంచి కూడా సరైన ఆఫర్లు ఇస్తే వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. అయితే అన్ని కుదిరితే తొందరలోనే జగన్ సమక్షంలో ఫ్యాన్ పార్టీలో ఆమంచి చేరటం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి బాబాయ్ రాజకీయం ఏ విధంగా ఉండబోతోందో.